కానీ కానీ ఆగస్ట్. ఓకే, మనకి ప్లసెంట్ ఫీటల్ లైఫ్ లో టెస్టోస్టెరాన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఫస్ట్ సెకండ్ టు ఫోర్త్ మంత్ ఆఫ్ ఫీటల్ లైఫ్, అగైన్ మళ్ళీ సెవెంత్ మంత్ ఆఫ్ ఫీటల్ లైఫ్ లో ప్రొడ్యూస్ అవుతుంది. టు ఫోర్త్ మంత్ ఆఫ్ ఫీటల్ లైఫ్ లో ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ప్లసెంటా నుండి మనకి హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ అనేది టెస్టిస్ మీద యాక్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ లైడిక్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. లైడిక్ సెల్స్ మనకి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, మనకి చైల్డ్హుడ్ లో ఇటువంటి ప్రొడక్షన్స్ అనేది జరగవు. మళ్ళీ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే మళ్ళీ 12 to 13 years ఆఫ్ ఏజ్ లో టెస్టోస్టెరాన్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ అనేది అడల్ట్ లైఫ్ లో ఉన్న ల్యూటినేజ్ తో ఈక్వల్ గా ఉంటుంది. ఇది మనకి పీజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, పీజీ అంటే పీజీలో ఎగ్జామ్ రాస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా, దానిలో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటారు, ఎక్కువసార్లు అడుగుతారు. హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ సిమిలర్ టు దేనికి ఏ హార్మోన్ తో ఉంటుందంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఎందుకంటే ల్యూటినైజింగ్ హార్మోన్ కూడా మనకి లైడిక్ సెల్స్ మీద యాక్ట్ చేసి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ మనకి టెస్టిస్ లో ఉన్న లైడిక్ సెల్ మీద యాక్ట్ చేసి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, ఫీటల్ లైఫ్ లో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది టెస్టోస్టెరాన్. ఫీటల్ లైఫ్ లో ప్రొడ్యూస్ అయిన టెస్టోస్టెరాన్ ఏం చేస్తుంది, ఎందుకు ఆ టైంలో ప్రొడ్యూస్ అవ్వాలి? ఎందుకు అవ్వాలంటే మెయిన్ గా ఎందుకు అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు ఉపయోగపడుతుందంటే సెక్స్ డిఫరెన్షియేషన్ ఇన్ ఫీటస్. సెక్స్ డిఫరెన్షియేషన్ ఫీటస్ లో అది మేలా ఫీమేలా అని డిసైడ్ అవ్వాలంటే మనకి టెస్టోస్టెరాన్ యూజ్ అవుతుంది అనమాట. ఆ లైఫ్ లో, ఆ టైం పీరియడ్ లో ఫీటస్ లో టెస్టోస్టెరాన్ రిలీజ్ అయ్యి అది మేల్ ఫీమేల్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫీటస్ లో ఎలా డిసైడ్ చేస్తుందంటే ఫీటస్ లో మనకి 2 డక్ట్స్, మెయిన్ డక్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి ముల్లేరియన్ డక్ట్, ఇంకోటి ఉల్ఫియన్ డక్ట్. ఓకే, సెక్స్ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తుంది అంటే ఇప్పుడు టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకు అప్పటికి ఫీటస్ లో 2 డక్ట్స్ ఉంటాయి, ఒకటి ముల్లేరియన్ డక్ట్, ఇంకోటి ఉల్ఫియన్ డక్ట్. ఈ ముల్లేరియన్ డక్ట్ ఏం చేస్తుందంటే ముల్లేరియన్ డక్ట్ ఫీమేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వెజైనా, యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్, వీటి డెవలప్మెంట్ లో ఈ ట్యూబ్ హెల్ప్ చేస్తుంది అనమాట. వెజైనా, ఫెలోపియన్ ట్యూబ్స్, యూట్రస్, ముల్లేరియన్ డక్ట్ నుండి ఇవి డెవలప్ అవుతాయి. ది సేమ్ టైం ఉల్ఫియన్ డక్ట్ నుండి ఏం డెవలప్ అవుతాయంటే ఎపిడిడమస్, వాస్ డిఫరెన్స్, సెమైనల్ వెసికల్స్, ఇవన్నీ కూడా ఉల్ఫియన్ డక్ట్ నుండి డెవలప్ అవుతాయి. అప్పుడు మనకి ఈ 7th వీక్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ లైఫ్ లో ప్రొడ్యూస్ అయిన ఏదైతే టెస్టోస్టెరాన్ ఉంటుందో ముల్లేరియన్ డక్ట్ ని అది ఆ డెవలప్మెంట్ అవ్వకుండా ఆపేస్తుంది అనమాట. స్టాప్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ముల్లేరియన్ డక్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఈ వెజైనా, ఫెలోపియన్ ట్యూబ్, యూట్రస్ ఇవి డెవలప్ అవడం ఆగిపోతుంది. ఉల్ఫియన్ డక్ట్ ఏదైతే ఉందో ఇది డెవలప్ అవుతుంది. దీనివల్ల మనకి మేల్ సెక్స్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతుంది. ఓకే, ఫీటల్ లైఫ్ లో టెస్టోస్టెరాన్ ఎందుకు ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందో చెప్పాం. సెకండ్ టు ఫోర్త్ మంత్, మళ్ళీ 7th మంత్ లో ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం. ఓకే, ఎందుకు ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఎలా ప్రొడ్యూస్ అవుతుందో కూడా చెప్పాం. ప్లసెంటా నుండి మనకు వచ్చే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ టెస్టిస్ లో ఉన్న లైడింగ్ సెల్స్ ని యాక్ట్ చేసి మనకి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, కానీ ఎందుకు ప్రొడ్యూస్ అవ్వాలి, ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా ప్రొడ్యూస్ అవుతుందో తెలిసింది, కానీ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుందో తెలియాలంటే దాని యూజ్ ఏంటి, టెస్టోస్టెరాన్ యూజ్ ఇన్ ఫీటల్ లైఫ్. ఫీటల్ లైఫ్ లో టెస్టోస్టెరాన్ యూజ్ ఏంటంటే ఫీటల్ లైఫ్ లో మనకి 2 మెయిన్ డక్ట్స్ ఉంటాయి ఎంబ్రియానిక్ లైఫ్ లో, ఒకటి ముల్లేరియన్ డక్ట్, ఇంకోటి ఉల్ఫియన్ డక్ట్. ముల్లేరియన్ డక్ట్ మనకి ఫీమేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వెజైనా, యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్ వీటి డెవలప్మెంట్ లో ఉపయోగపడుతుంది ఆ డక్ట్. ఉల్ఫియన్ డక్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గాన్స్ ఏవైతే ఎపిడిడమిస్, వాస్ డిఫరెన్స్, సెమినల్ వెసికల్స్ ఇవి ఉన్నాయి కదా, వీటి డెవలప్మెంట్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు 7th వీక్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ లైఫ్ 7th వీక్ లో మనకి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అయ్యి ఓకే అదేం చేస్తుందంటే ముల్లేరియన్ డక్ట్ డెవలప్మెంట్ ని స్టాప్ చేసేస్తుంది. ఓకేనా, అట్ ది సేమ్ టైం మనకి ఏవైతే టెస్టిస్ లో మనకి ముల్లేరియన్ రెగ్యులేషన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. టెస్టిస్ లో సెటోలి సెల్స్ ఉంటాయి, ఐడియా ఉంది కదా మనకి సెటోలి సెల్స్. ఆ సెటోలి సెల్స్ యూజెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సెటోలి సెల్స్ ఏం చేస్తాయంటే మనకి డెవలప్ అవుతున్న స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దానికి నరిష్మెంట్ సప్లై చేస్తాయి. అలా కాకుండా ఏం చేస్తాయంటే
ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్ ప్రొడక్షన్ చేస్తాయి. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాయంటే ఇన్హిబిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, యాక్టివిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ మనం సెర్టోలి సెల్స్ యూజెస్ చదువుకున్నాం. అది కాకుండా ఇంకోటి ఏం చేస్తుందంటే సెర్టోలి సెల్ ముల్లేరియన్ రిగ్రెషన్ ఫ్యాక్టర్ అని డెవలప్ చేస్తుంది సెర్టోలి సెల్స్. ఇవి అగైన్ మళ్ళీ ముల్లేరియన్ డక్ట్ డెవలప్మెంట్ ని ఆపేస్తాయి. ఈ విధంగా మనకి మేల్ బాడీలో మేల్ ఫీటస్ లో ముల్లేరియన్ డక్ట్ డెవలప్మెంట్ ఆగిపోవడానికి మెయిన్ కాజెస్ ఏంటంటే ఒకటి టెస్టోస్టెరాన్ డెవలప్మెంట్, ఇంకొకటి ముల్లేరియన్ రిగ్రెషన్ ఫ్యాక్టర్. దేని నుండి వస్తుందంటే సెర్టోలి సెల్స్. ఓకేనా, అర్థమైందా? మెయిన్ ఫంక్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఇన్ ఫీటల్ లైఫ్ అర్థమైందమ్మా? మళ్ళీ చెప్పనా? ఓకే ఓకే చెప్తా. ఓకే, ఇప్పుడు మనకి టెస్టోస్టెరాన్ అనేది మనకి ఫీటల్ లైఫ్ లో డెవలప్ అవుతుంది, అడల్ట్ లైఫ్ లో కూడా డెవలప్ అవుతుంది. మధ్యలో చైల్డ్హుడ్ లైఫ్ లో మాత్రం మనకి టెస్టోస్టెరాన్ డెవలప్ అవ్వదు, ఎందుకంటే దాని అవసరం లేదు. ఫీటల్ లైఫ్ లో ఏంటి అవసరం అంటే, ఫీటల్ లైఫ్ లో మనకి ఫీటస్ డెవలప్ అవుతున్నప్పుడు అది మేలా ఫీమేలా అని డిసైడ్ చేసే మెయిన్ ఏదైనా ఉందంటే హార్మోన్, అది టెస్టోస్టెరాన్. ఎలా చేస్తుంది అంటే ఫీటస్ లో డెవలప్ అవుతున్నప్పుడు 2 డక్ట్స్ మెయిన్ గా ఉంటాయి. ఒకటి ములియన్ డక్ట్. ములియన్ డక్ట్ అనేది ఫీమేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గాన్స్ డెవలప్ చేస్తుంది, అంటే వెజైనా, యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్. వుల్ఫియన్ డక్ట్ అనేది మేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గాన్స్ డెవలప్ చేస్తుంది, అంటే ఎపిడిడిమస్, వాస్ డిఫరెన్స్, ఎమినల్ వెసికల్స్, వీటిని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పుడైతే ఇంట్రాయూటర్న్ లైఫ్ లో టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అయిందో, ఆ ప్రొడ్యూస్ అయిన టెస్టోస్టెరాన్ ఏం చేస్తుందంటే ములియన్ డక్ట్ డెవలప్మెంట్ ని ఆపేస్తుంది. అంటే ఫీమేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గాన్స్ అనేవి పూర్తిగా ఆగిపోతాయి. అప్పుడు మనకి ఏమవుతుందంటే వుల్ఫియన్ డక్ట్ ఒకటి డెవలప్ అవుతుంది. వుల్ఫియన్ డక్ట్ డెవలప్ అయితే ఏమవుతుందంటే మేల్ సెక్స్ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి, ఎపిడెర్మిస్, వాస్ డిఫరెన్స్, సెమినల్ వెసికల్స్. దీంతో పాటు అంటే టెస్టోస్టెరాన్ తో పాటు ములియరియన్ డక్ట్ డెవలప్మెంట్ ఆపడానికి మనకి టెస్టిస్ లో ఉన్న సెర్టోలి సెల్స్ ఒక స్పెషల్ ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ చేస్తాయి. దాని పేరే ముల్లేరియన్ రెగ్రెషన్ ఫ్యాక్టర్. ముల్లేరియన్ డక్ట్ ని రిగ్రెస్ చేస్తే ముల్లేరియన్ రెగ్రెషన్ ఫ్యాక్టర్. టెస్టోస్టెరాన్, ముల్లేరియన్ రెగ్యులేషన్ ఫ్యాక్టర్ రెండు కలిసి మనకి ముల్లేరియన్ డెవలప్ డక్ట్ ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్ ని ఆపేస్తాయి. ఆ విధంగా ఆ ఫీటస్ అనేది మేల్ ఫీటస్ గా చేంజ్ అవుతుంది. ఇది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఇన్ ఫీటల్ లైఫ్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ సెక్స్ ఆర్గాన్స్. ఏవైతే ఎక్స్టర్నల్ సెక్స్ ఆర్గాన్స్ మనం చెప్పుకున్నామో పెనిస్ అండ్ స్క్రోటం, వీటి డెవలప్మెంట్ లో కూడా మనకి టెస్టోస్టెరాన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఫీటస్ లైఫ్ లో టెస్టోస్టెరాన్ ఇంకా ఏం చేస్తుంది అంటే జస్ట్ బిఫోర్ బర్త్ ముందు 7th మంత్ ఆ టైంలో మనకి టెస్టోస్టెరాన్ వల్ల ఏమవుతాయంటే టెస్టిస్ అనేవి అంతవరకు ఇంట్రా అబ్డామినల్ ఆర్గాన్స్ ఉన్నాయి, అవి త్రూ ఇంగ్వైనల్ కెనాల్ స్క్రోటం లోకి డిసెండ్ అవుతాయి. దీనికి కూడా మనకి టెస్టోస్టెరాన్ యూజ్ అవుతుంది. ఓకే, అంతవరకు ఇంట్రా అబ్డామినల్ ఆర్గాన్స్, టెస్టిస్ అనేవి ఇంట్రా అబ్డామినల్ ఆర్గాన్స్ విత్ ఇన్ ది అబ్డామిన్ లో ఉంటాయి. ఉన్న టెస్టిస్ ని మనకి స్ట్రోటం లోకి డిసెండ్ చేస్తాయి. ఈ టైంలో ఎప్పుడైతే యాబ్సెన్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఉందనుకోండి, టెస్టోస్టెరాన్ పూర్తిగా డెవలప్ అవ్వలేదు ఆ టైంలో అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే క్రిప్టార్క్ డెవలప్ అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అర్థమవుతుంది కదమ్మా? ఇది ఫీటల్ లైఫ్ లో మెయిన్ గా 3 ఫంక్షన్స్ చేస్తుంది టెస్టోస్టెరాన్. ఒకటి సెక్స్ డిఫరెన్షియేషన్, 2 ఎక్స్టర్నల్ సెక్స్ ఆర్గాన్స్ డెవలప్మెంట్, 3 డిసెంట్ ఆఫ్ ది టెస్టిస్. డిసెంట్ ఎందుకు జరగాలి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎందుకంటే టెస్టిస్ లో మనకి స్పెర్మ్ ప్రొడక్షన్ జరగాలంటే దాని టెంపరేచర్ బాడీ టెంపరేచర్ కంటే తక్కువ ఉండాలి. అందుకనే బాడీ నుండి అవి కిందగా డిసెండ్ అయిపోతాయి. ఇంట్రా అబ్డామినల్ గా ఉంటే లోపల టెంపరేచర్ కి స్పెర్మ్ ప్రొడక్షన్ జరగదు, అందుకని చెప్పి అవి ఇంట్రా అబ్డామినల్ నుండి ఎక్స్ట్రా అబ్డామినల్ ఆర్గాన్స్ గా డెవలప్ అవుతాయి. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఇన్ ఫీటల్ లైఫ్. అందరికి అర్థమైనట్టేనా? ఎవరికైనా అర్థం కాలేదా? హలో, అర్థమైంది. ఓకే, ఓకే, నెక్స్ట్. ఓకే,
నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఇన్ అడల్ట్ లైఫ్. అడల్ట్ లైఫ్లో టెస్టోస్టెరాన్ ఏం చేస్తుంది? అడల్ట్ లైఫ్లో మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థమైంది తెలుసు, ఎలా రిలీజ్ అవుతుందో కూడా మనకి తెలుసు, ఆల్రెడీ చదువుకున్నాం. ఇప్పుడు దాని ఫంక్షన్స్ ఏంటి, అది ఏం చేస్తుంది అడల్ట్ లైఫ్లో అంటే, ఫస్ట్ ఫంక్షన్ ఇన్ అడల్ట్ లైఫ్. అడల్ట్ ఏంటంటే ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఆన్ సెక్స్ ఆర్గాన్స్. సెక్స్ ఆర్గాన్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది సెక్స్ ఆర్గాన్స్ మీద అంటే, ఫస్ట్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ పెనిస్ అండ్ స్క్రోటమ్. పెనిస్ సైజ్ పెంచుతుంది అండ్ స్క్రోటమ్ సైజ్ కూడా పెంచుతుంది. అంటే టెస్టిస్ ఫుల్ గా డెవలప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే స్పెర్మటోసిస్ జరగాలి కదా, దానికోసం. ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఈజ్ ఇంక్రీజ్ ది సైజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ సెక్స్ ఆర్గాన్స్. ఏవైతే పెనిస్ అండ్ స్క్రోటమ్ అంటే టెస్టిస్ ఏవైతే ఉన్నాయో వాటి సైజుని ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే స్పెర్మటోసిస్ జరగాలి కాబట్టి టెస్టిస్ డెవలప్మెంట్ లో టెస్టోస్టెరాన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ ఫిజికల్ గా అండ్ బిహేవియరల్ చేంజెస్ కూడా చేస్తుంది అనమాట. ఓకే, ఫిజికల్ చేంజెస్ ఎలా చేస్తుందంటే, ఫస్ట్ మస్కులర్ గ్రోత్, మజిల్ మాస్ ఇంక్రీజ్ చేస్తుంది అబౌట్ 50%. ఓకే, టెస్టోస్టెరాన్ వల్ల మనకి ఏమవుతుందంటే మేల్స్ లో మజిల్ గ్రోత్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే, ఇది టెస్టోస్టెరాన్ ఏం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అమైనో యాసిడ్ ని చేస్తుంది. అమైనో యాసిడ్స్ ని మనం ఎప్పుడు ఆ టైంలో ఎక్కువ తీసుకుంటే, మేల్ ఆ టైంలో ఎక్కువ తీసుకున్నప్పుడు అమైనో యాసిడ్ ఏం చేస్తుందంటే అవి తీసుకెళ్లి మజిల్ సెల్స్ కి యాడ్ చేస్తుంది. ఓకే, ఇంకా ఏం చేస్తుందంటే అమైనో యాసిడ్స్ ని న్యూ ప్రోటీన్స్ సింథసైజ్ చేయడంలో ఉపయోగపడుతుంది. న్యూ అమైనో యాసిడ్స్ ని కాస్త న్యూ ప్రోటీన్స్ గా మార్చేస్తుంది, దాన్ని స్టోరేజ్ చేస్తుంది. ఎందుకంటే మనకి మజిల్ పెరగాలి అంటే ప్రోటీన్ కావాలి. ఓకే, అందుకని మనకి న్యూ ప్రోటీన్ డెవలప్మెంట్ లో సింథసిస్ లో మనకి టెస్టోస్టెరాన్ అనేది ఎంతో యూజ్ అవుతుంది. అలా మజిల్ గ్రోత్, మస్కులర్ గ్రోత్ ఇంక్రీజ్ చేసి 50% ఆఫ్ మజిల్ మాస్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ లో మెయిన్ ఏంటంటే మస్కులర్ గ్రోత్. నెక్స్ట్ ఇది అంటే ఇది ఒక కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే అడల్ట్ లైఫ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు కన్స్ట్రక్టివ్ లైఫ్ స్టార్ట్ చేస్తుంది, కన్స్ట్రక్టివ్ స్ట్రెంత్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చాలా ఇవి చూస్తూ ఉంటాం, మేబీ స్పోర్ట్స్ మెన్స్ కానీ లేకపోతే అథ్లెట్స్ కానీ, వీళ్ళు కొందరు స్టెరాయిడ్స్ తీసుకుంటా ఉంటారు. ఆ స్టెరాయిడ్స్ లో మెయిన్ ఉండే ఏముంటుందంటే ఈ టెస్టోస్టెరాన్ ఉంటుంది. ఎందుకంటే ఇది మజిల్ ను బోన్ స్ట్రెంత్ ని పెంచుతుంది. దీన్ని మనం ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అంటారు. చాలా గేమ్స్ కి ఇవి మనం ఇవి తీసుకుంటే వాళ్ళని అలౌ చేయరు కదా, డోపింగ్ టెస్టులు చేసి దొరికిపోతూ ఉంటారు కదా. ఏంటంటే ఎవరైతే ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటారో వాళ్ళు మజిల్ అండ్ బోన్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఇవి సింథటిక్ ఫార్మ్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అంటే ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తున్న టెస్టోస్టెరాన్ ని ఎవరైతే అథ్లెట్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ తీసుకుంటే వాళ్ళని ఆ గేమ్స్ లోకి అలౌ చేయరు. అంటే మనకి ఈ ఒలింపిక్స్ అయ్యే ముందు డోపింగ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. డోపింగ్ టెస్ట్ లో కొందరు దొరికిపోయి ఏవైతే గేమ్స్ ఉన్నాయో వాటి అలౌ చేయకుండా అటువంటి ఏవైతే స్టెరాయిడ్స్ తీసుకున్నారో వాటినే ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అంటారు. అదే అందులో ఏముంటుందంటే సింథటిక్ ఫార్మ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మజిల్ గ్రోత్ ని అండ్ బోన్ గ్రోత్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, వాటిని ఇంకా ఏమంటారంటే ఎనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ అంటారు. ఎనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్, ఏఏఎస్ అంటారు. అర్థమైందమ్మా? మెయిన్ ఎఫెక్ట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ లో మెయిన్ గా ఏం చేస్తుందంటే మస్కులర్ గ్రోత్ పెంచుతుంది, బోత్ మజిల్ అండ్ బోన్ స్ట్రెంత్ పెంచేస్తుంది. ఎందుకంటే న్యూ ప్రోటీన్స్ డెవలప్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇది బోన్స్ మీద కూడా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే ఇది థిక్నెస్ ఆఫ్ బోన్స్ పెంచుతుంది అనమాట. థిక్నెస్ ఆఫ్ బోన్స్ ఎలా పెంచుతుందంటే ఎక్స్ట్రా కాల్షియం అండ్ ఎక్స్ట్రా ఫాస్ఫరస్, ఎక్స్ట్రా బోన్ మెటీరియల్ ఏదైతే డిపాజిషన్ చేస్తుంది అనమాట. ఇంక్రీజ్ ది కాల్షియం డిపాజిషన్. కాల్షియం డిపాజిషన్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ బోన్ కి స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనకి ఇప్పుడు మనం చాలా ఏంటంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత గ్రోత్ పెరగరు మేల్స్, ఎస్పెషల్లీ మేల్స్ లో
ఒక 18, 19 తర్వాత గ్రోత్ ఇంకా పెరగరు. హైట్ పెరగరు. ఇది చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకు అంటే ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అడల్ట్ లైఫ్‌లో, ఆ టెస్టోస్టెరాన్ ఏం చేస్తుందంటే ఫ్యూజన్ ఆఫ్ ఎపిఫైసిస్ చేస్తుంది. ఎపిఫైసిస్ ఉంది కదా! బోన్ పార్ట్స్ మీకు తెలుసు కదా! ఎపిఫైసిస్ అండ్ బాడీ షాఫ్ట్ ఉంటాయి కదా! ఆ రెండిటిని ఫాస్ట్‌గా కలిపేస్తుందన్నమాట. ఫ్యూజన్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే గ్రోత్ అనేది అక్కడితో ఆగిపోతుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగిపోతాయో బాడీలో, టెస్టోస్టెరాన్ ఫాస్ట్‌గా బోన్ గ్రోత్‌ని ఆపేస్తుంది. ఎలా అంటే ఎపిఫైసిస్‌ని బాడీతో షాఫ్ట్‌తో ఎపిఫైసిస్ ఉంటుంది. బోన్‌లో పార్ట్ షాఫ్ట్ ఉంటుంది. ఈ రెండిటిని కూడా కలిపేస్తుందన్నమాట ఫాస్ట్‌గా. అందుకనే మనకి ఎప్పుడైతే అడల్ట్ లైఫ్ స్టార్ట్ అయిపోతుందో, ఈ హైట్ అనేది బాయ్స్‌లో ఆగిపోతుంది. అదే అడల్ట్ లైఫ్ స్టార్ట్ అవ్వక ముందే ఎప్పుడైతే అంటే ఇది ఏంటి హైపోథెటికల్‌గా ఎవరికైనా టెస్టిస్ రిమూవ్ చేసేసారనుకోండి, వాళ్ళ హైట్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎపిఫైసిస్ అనేది షాఫ్ట్‌తో కలవదు. అప్పుడు మనకి గ్రోత్ పెరుగుతా ఉంటది. కానీ ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ డెవలప్ అవుతుందో, డెవలప్ అయితే అది వెంటనే ఎపిఫైసిస్‌ని షాఫ్ట్‌తో కలిపేసి బోన్ గ్రోత్‌ని అక్కడితో ఆపేస్తుంది. అర్థమైందా? బోన్ గ్రోత్‌లో టెస్టోస్టెరాన్ ఎలా హెల్ప్ చేస్తుందని? ఏం చేస్తుందంటే ఎక్స్‌ట్రా డిపోజిషన్ ఆఫ్ కాల్షియం చేసి బోన్ థిక్‌నెస్ పెంచుతుంది. అలాగే టెస్టోస్టెరాన్ ఎర్లీ ఫ్యూజన్ ఆఫ్ ఎపిఫైసిస్ విత్ ది షాఫ్ట్. బోన్‌లో ఎపిఫైసిస్‌ని షాఫ్ట్‌తో ఎర్లీగా కలిపేస్తుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుందో ఈ 2 కలిసిపోతాయి. ఈ 2 కలిసిపోతే ఇంక గ్రోత్ ఆగిపోతుంది. అందుకే ఎప్పటికైనా ఎవరికైనా అంటే ఏదైనా ఎక్స్‌పెరిమెంటల్ కండిషన్ చేస్తే ఎప్పుడైతే అడల్ట్ లైఫ్ స్టార్ట్ అవ్వక ముందే టెస్టిస్ రిమూవ్ చేసేసారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే హైట్ పెరిగిపోతా ఉంటారు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ డెవలప్ అవ్వదు. ఈ ఫ్యూజన్ ఆఫ్ ఎపిఫైసిస్ విత్ షాఫ్ట్ జరగదు. దానివల్ల వాళ్ళ గ్రోత్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తుంది టెస్టోస్టెరాన్ అంటే షోల్డర్ బోన్స్ రిబ్ కేజ్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. బ్రాడనింగ్ చేస్తుందన్నమాట. బ్రాడనింగ్ ఆఫ్ షోల్డర్ బోన్స్. అప్పటి వరకు నేరోగా అంటే ఒక 16, 15 అంటే 13 ఇయర్స్ ఏజ్ వరకు ఎలా ఉంటారంటే చిన్న పిల్లల్లా ఉంటారు. అంటే షార్ట్‌గా నేరో ఆఫ్ చెస్ట్ అన్నమాట. అంటే షోల్డర్ డిస్టెన్స్ అనేది నేరోగా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ డెవలప్ అవుతుందో అది బ్రాడనింగ్ అవుతుంది. రిబ్ కేజ్ అండ్ షోల్డర్ బోన్స్. పెల్విక్ బోన్ కూడా నేరో అవుతుంది. ఫన్నెల్ షేప్‌లో ఉంటుంది. అంటే ఫీమేల్స్‌లో ఓవైడ్ రౌండ్ షేప్‌లో ఉంటుంది. మేల్స్‌లో అయితే ఫన్నెల్ షేప్‌లో ఉంటుంది. ఇవన్నీ చేంజెస్ రావడానికి కారణం మెయిన్‌గా టెస్టోస్టెరాన్. ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్‌లో మనం చెప్పుకోవాల్సింది మజిల్ గ్రోత్, బోన్ గ్రోత్, బ్రాడనింగ్ ఆఫ్ షోల్డర్ బోన్స్, రిబ్ కేజ్ అండ్ పెల్విక్ బోన్ చేంజెస్. పెల్విక్ బోన్‌లో నారోయింగ్ ఆఫ్ ది పెల్విక్ అవుట్‌లెట్, ఫన్నెల్ షేప్ ఆఫ్ ది పెల్విస్. ఫీమేల్ అయితే ఓవైడ్ షేప్ ఆర్ ఓవల్ రౌండ్ షేప్‌లో ఉండేది. మేల్‌లో అయితే ఫన్నెల్ షేప్‌లో ఉంటుంది. ఎందుకంటే ఈ పెల్విస్ మేల్‌కి, ఫీమేల్‌కి డిఫరెన్స్ అడుగుతాడు మెయిన్‌గా. ఎస్పెషల్లీ వైవల్ అడుగుతారు. ఓకేనమ్మా? ఎఫెక్ట్స్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అర్థమైందా? మళ్ళీ చెప్పనా? హలో! ఓకే. నెక్స్ట్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ చేంజెస్ ఇన్ ద స్కిన్. స్కిన్‌లో చేంజెస్ చేస్తుంది. స్కిన్‌లో టెస్టోస్టెరాన్ ఏం చేస్తుందంటే డిపోజిషన్ ఆఫ్ ది ప్రోటీన్‌ని స్కిన్ కింద ఎక్కువ డిపాజిషన్ చేస్తుంది. దానివల్ల థిక్‌నెస్ ఆఫ్ ది స్కిన్ పెరుగుతుందన్నమాట. అందుకే మేల్‌లో స్కిన్ అనేది కొద్దిగా రఫ్‌గా ఉండడానికి కారణం ఏంటంటే డిపాజిషన్ ఆఫ్ ప్రోటీన్ అండర్ ది స్కిన్. దీనికి కూడా టెస్టోస్టెరానే కాజ్. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ మెలనిన్. మెలనిన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. కొంచెం డార్క్‌గా ఉండడానికి గల కారణం ఏంటంటే టెస్టోస్టెరాన్. ఓకే. టెస్టోస్టెరాన్ ఏం చేస్తుందంటే ప్రోటీన్‌ని డిపాజిట్ చేస్తుంది స్కిన్ కింద. అందుకే థిక్‌నెస్ పెరుగుతుంది. అలాగే ఇంక్రీజ్ ది క్వాంటిటీ ఆఫ్ ది మెలనిన్. దానివల్ల డీపెనింగ్ ఆఫ్ ది స్కిన్ కలర్. స్కిన్ కలర్ కొద్దిగా డార్క్‌గా అవ్వడానికి కారణం కూడా టెస్టోస్టెరాన్. నెక్స్ట్ టెస్టోస్టెరాన్ ఇంకేం చేస్తుందంటే సెబేసియస్ గ్లాండ్ యాక్టివిటీని పెంచుతుంది. సెబేసియస్ గ్లాండ్ యాక్టివిటీ పెరగడం వల్ల మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే ఆ ఏజ్‌లో యాక్ని ప్రొడ్యూస్ అవుతాయి ఫేస్‌లో. ఓకే. కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగింది కదా! దానికి అడాప్ట్ అయిపోతుంది బాడీ. అడాప్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా యాక్ని అనేది తగ్గిపోతాయి. అర్థమవుతుంది కదమ్మా! చేంజెస్ ఇన్ ది స్కిన్. స్కిన్‌లో ఏం చేంజెస్ చేస్తుందంటే
టెస్టోస్టెరాన్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ డిపాజిషన్ ఆఫ్ ప్రోటీన్ అండర్ ద స్కిన్ కింద ప్రోటీన్ డిపాజిట్ చేయడం వల్ల థిక్నెస్ ఆఫ్ ద స్కిన్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ది మెలనిన్ క్వాంటిటీని పెంచుతుంది. అందుకని స్కిన్ కలర్ అనేది కొద్దిగా డీపెనింగ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తుందంటే టెస్టోస్టెరాన్ ఎన్హాన్స్ ది యాక్టివిటీ ఆఫ్ సెబేసియస్ గ్లాండ్. సెబేసియస్ గ్లాండ్ యాక్టివిటీని పెంచుతుంది. సెబేసియస్ గ్లాండ్ ఏం చేస్తుంది, సిబం ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ యాక్నే వస్తాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఈ యాక్నే అనేవి అందుకు వస్తాయి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవడం వల్ల. ఓకే. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈ ఇంక్రీజ్ టెస్టోస్టెరాన్ లెవెల్ కి బాడీ అడాప్ట్ అయిపోతుంది. అడాప్ట్ అయిపోవడం వల్ల తర్వాత ఈ యాక్నే అనేవి ఆటోమేటిక్ గా నార్మల్ అయిపోయి యాక్నే అనేవి తగ్గిపోతాయి అన్నమాట. స్కిన్ నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే హెయిర్ డిస్ట్రిబ్యూషన్. హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అంటే మేల్ లో టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ మీద, చెస్ట్ మీద హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే చేంజ్ ఇన్ వాయిస్. వాయిస్ లో కూడా చేంజ్ వస్తుంది. ఎందుకు అంటే హైపర్ట్రోఫీ ఆఫ్ లారింజియల్ మజిల్స్. లారింజియల్ మజిల్స్ లో హైపర్ట్రోఫీ జరుగుతుంది. లారింగ్స్ ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది. వాకల్ కార్డ్స్ థిక్నెస్ పెరుగుతుంది. ఓకే. లారింజియల్ మజిల్స్ హైపర్ట్రోఫీ. నెక్స్ట్ లారింగ్స్ ఎన్లార్జ్మెంట్. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ వాకల్ కార్డ్స్. ఈ మూడు జరుగుతాయి. దీనివల్ల వాయిస్ అనేది మేల్ లో చేంజ్ అయిపోతుంది. బేస్ వాయిస్ అవుతుంది అనమాట. హైపర్ట్రోఫీ ఆఫ్ లారింజియల్ మజిల్స్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లారింగ్స్ అండ్ థిక్నెస్ ఆఫ్ వాకల్ కార్డ్స్. ఓకే. ఇది మెయిన్ చేంజెస్ ఇన్ అడల్ట్ లైఫ్. అడల్ట్ లైఫ్ లో టెస్టోస్టెరాన్ వల్ల జరిగే చేంజెస్. ఇవి అందరికీ అర్థమైనట్టయితే నెక్స్ట్ ఇంకో చిన్న టాపిక్ ఉంది. ఆ టాపిక్ చెప్పేసుకుంటే దీంతో మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? కంటిన్యూ చేసేసుకుందామా, మళ్ళీ చెప్పనా? సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇవి మళ్ళీ చెప్పాలమ్మా, అవసరం లేదా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫ్ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఇన్ మేల్స్. మేల్స్ లో ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయా అంటే ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్ అంటే ఏమున్నాయి, సెక్స్ హార్మోన్స్ ఏమున్నాయంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మేల్ లో కూడా ప్రొడ్యూస్ అవుతాయంటే మేల్ లో కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఈస్ట్రోజన్ అనేది మేల్ ఎంత ఉంటుందంటే 12 to 34 పికోగ్రామ్స్ ఎంఎల్. ఈస్ట్రోజన్ ని ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, బాడీలో ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే టెస్టిస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈస్ట్రోజన్ ని, ఎడ్రినల్ కార్టెక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, సమ్ అదర్ ఆర్గన్స్ లైక్ లివర్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే చాలా చాలా తక్కువ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈస్ట్రోజన్ ఎక్కువ అయ్యాయంటే అప్పుడు ఫీమేల్ క్యారెక్టర్స్ అనేవి మేల్లో వచ్చేస్తాయి, స్టార్ట్ అవుతాయి. కానీ నార్మల్గా కొంత అమౌంట్, చాలా తక్కువ అమౌంట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కూడా మేల్ బాడీలో ఉంటుంది. ఓకే. ఈస్ట్రోజన్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మేల్ ఆండ్రోపాజ్. అంటే మనం ఫీమేల్లో మెనోపాజ్ చూస్తాం కదా, ఆఫ్టర్ 45 years మనకి మెనోపాజ్ ఫీమేల్ వస్తుంది. అలాగే మేల్లో కూడా మేల్ ఆండ్రోపాజ్ వస్తుంది. ఇది క్లైమాట్రిక్ కండిషన్ ఇన్ మేల్. అంటే క్లైమాక్స్ అంటే ఏమవుతుందంటే ఇంకా ఎండ్ స్టేజ్ అనమాట. ఇంకా టెస్టోస్టెరాన్ డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోతుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ డెవలప్మెంట్ ఎప్పుడు ఆగిపోతుందో దగ్గర దగ్గర నియర్లీ 50 years అబౌవ్. ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకు అయిపోతుందంటే లైడింగ్ సెల్స్ అనేవి పూర్తిగా డీజనరేట్ అయిపోతాయి. లైడింగ్ సెల్స్ డీజనరేట్ అయిపోవడం వల్ల టెస్టోస్టెరాన్ డిక్రీజ్ అయిపోతుంది. టెస్టోస్టెరాన్ డిక్రీజ్ అయిపోతే ఇంకా మేల్ ఆండ్రోపాజ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే. ఎందుకు అంటే మనకి టెస్టోస్టెరాన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, టెస్టోస్టెరాన్ బాడీ లెవెల్ తగ్గిపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఎందుకంటే టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోయిందంటే మనకి నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా ఏమవుతుందంటే ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ ఈ డిక్రీజ్ లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అనే సిగ్నల్స్ అనేవి మనకి హైపోథాలమస్కి వెళ్తాయి. హైపోథాలమస్కి ఏమవుతాయంటే టెస్టోస్టెరాన్ బాడీలో తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ మనకి ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమవుతాయంటే మనకి కొన్ని స్పెషల్ సింప్టమ్స్ అనేవి ఆ టైంలో డెవలప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అబౌవ్ 50 years ఇవి అందరిలో డెవలప్ అవ్వవు.
అందరిలో డెవలప్ అవ్వవు, చాలా తక్కువ మందిలోనే డెవలప్ అవుతాయి. ఓకే. ఫీమేల్స్ ఎలాగైతే బర్నింగ్ ఫార్మ్స్, బర్నింగ్స్ ఉంటాయో, ఏవైతే కొన్ని మెంటల్ కండిషన్స్ డెవలప్ అవుతా ఉంటాయో, అటువంటివన్నీ కూడా మేల్స్ లో కూడా చాలా తక్కువ మందిలో డెవలప్ అవుతాయి. ఈ కండిషన్ మనం మేల్ ఆండ్రోపాజ్ అంటాం. ఆండ్రోపాజ్ అబౌవ్ 50 ఇయర్స్. ఎందుకు అంటే ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆండ్రోజన్ లెవెల్ ఎందుకు తగ్గిపోతాయంటే లైడింగ్ సెల్స్ డీజనరేట్ అయిపోతాయి. లైడింగ్ సెల్ డీజనరేట్ అయిపోతే టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ మెకానిజం ప్రకారం మనకి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్‌హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ పెరిగిపోతాయి. ఇవి మన మెన్స్ కొందరు చాలా తక్కువ మందిలో ఇవి కొన్ని చేంజెస్, స్పెషల్ చేంజెస్‌ని తీసుకొస్తాయి. ఓకే. దీన్నే మనం మేల్ ఆండ్రోపాజ్ అంటాం. అర్థమైందా? మేల్ ఆండ్రోపాజ్. కొన్ని కండిషన్స్, ఒకటి క్రిప్టార్కిడిజం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వన్ ఆర్ బోత్ టెస్టిస్, ఒక టెస్టిస్ లేదా రెండు టెస్టిస్ కూడా ఫెయిల్యూర్ టు డిసెండ్, అబ్డామిన్ నుండి డిసెండ్ అవ్వడంలో ఫెయిల్యూర్ వచ్చింది డ్యూ టు ల్యాక్ ఆఫ్ టెస్టోస్టెరాన్. ఓకే. దీన్ని మనం క్రిప్టార్కిడిజం అంటాం. ఇది సర్జికల్ గా ట్రీట్ చేసేయచ్చు, లేదా అంటే కొన్నిసార్లు టెస్టోస్టెరాన్ ని మనకి బాడీలో ఇంజెక్ట్ చేస్తే అవి ఏం చేస్తాయంటే ఇంగ్వెనల్ కెనాల్ గుండా డిసెండ్ అయిపోతాయి. లేదు అంటే సర్జరీ చేసి దాని పొజిషన్ లో తీసుకొచ్చి పెడతారు. పొరపాటున ఎప్పుడైనా సర్జరీ చేయకుండా, ట్రీట్మెంట్ లేకుండా అన్‌ట్రీటెడ్‌గా వదిలేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే ఆ లోపల ఉన్న బాడీ కండిషన్ కి ఇవి ఈ ఏవైతే టెస్టిస్ ఉన్నాయో ఇవి క్యాన్సరస్ స్టేజ్ డెవలప్ చేసుకుంటాయి. టెస్టిక్యులర్ క్యాన్సర్ డెవలప్ అవుద్ది. ఇప్పుడు అంటే ఈ క్రిప్టార్కిడిజం కండిషన్ ని ట్రీట్ చేయకపోతే అబ్డామిన్ లోనే మీ రిమైనింగ్ ఉండిపోయి అక్కడ దానికి క్యాన్సర్ గా డెవలప్ అవుతుంది. అది క్రిప్టార్కిడిజం. ఎందుకంటే ఒకటి లేదా రెండు బోత్ టెస్టిస్ కూడా ఫెయిల్యూర్ టు డిసెండ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అలాంటప్పుడు టెస్టోస్టెరాన్ ఆర్టిఫిషియల్ గా ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకి అవి నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇండ్యూస్ అవుతుంది. టెస్టిస్ అనేవి మనకి డిసెండ్ అయిపోతాయి. లేదు అంటే సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే అన్‌ట్రీటెడ్, ఇప్పుడు ఈ విధంగా ఈ బోత్ ఈ టెస్టోస్టెరాన్ ఇవ్వడం గాని లేదా సర్జరీ గాని 2 ఏవి చేయకుండా వదిలేసామనుకోండి, అది టెస్టిక్యులర్ క్యాన్సర్ గా డెవలప్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ టెస్టిస్ బిఫోర్ ప్యూబర్టీ. అంటే ప్యూబర్టీ రాకముందు 12 సంవత్సరాల లోపే మనకి ఎప్పుడైనా మేల్స్ లో టెస్టిస్ అనేది రిమూవ్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఆ పర్సన్ ఏమవుతాడు అంటే, ఒకటి ఇన్ఫాంటల్ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఉండిపోతాయి. హైట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ బోన్స్ వీక్ గా, థిన్ గా ఉండిపోతాయి. ఈజీగా విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. మజిల్స్ వీక్, షోల్డర్ నేరోగా ఉంటుంది. సెక్స్ ఆర్గాన్ సైజ్ ఇంక్రీజ్ అవ్వదు. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వవు. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే బిఫోర్ ప్యూబర్టీ రిమూవల్ ఆఫ్ టెస్టిస్ ని రిమూవ్ చేసేసారంటే ఇవే అవుతాయి. ఏంటంటే ఇన్ఫాంటల్ సెక్షువల్ క్యారెక్టర్స్ త్రూ అవుట్ ది లైఫ్ ఉండిపోతాయి. హైట్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ బోన్స్ అనేవి వీక్ గా ఉంటాయి, బ్రిటిల్ గా ఉంటాయి. మజిల్స్ వీక్ గా ఉంటాయి. షోల్డర్ ఏం నేరోగా ఉంటుంది. సెక్స్ ఆర్గాన్ సైజ్ ఇంక్రీజ్ అవ్వదు. మేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవ్వవు. ఈ కండిషన్ మనం ఏమంటామంటే యునికిజం. ఓకే. ఎప్పుడైతే ఇఫ్ టెస్టిస్ రిమూవ్డ్ బిఫోర్ ప్యూబర్టీ, ఈ కండిషన్ నే మనం యూనికిజం. ఇప్పుడంటే ఆ పిల్లలాగే ఉండిపోతాడు. ఇన్ఫాంటల్ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ఫాంట్ లాగే ఉండిపోతాయి. హైట్ పెరుగుతాడు, బట్ బోన్స్ అనేవి వీక్ గా ఉంటాయి, మజిల్స్ వీక్ గా ఉంటాయి, షోల్డర్ నేరోగా ఉంటుంది. సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవ్వవు. ఓకే. ఇది బిఫోర్ ప్యూబర్టీ రిమూవ్ చేస్తే. ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్యూబర్టీ వచ్చిన వెంటనే రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మజిల్ గ్రోత్ అనేది ఎలా డెవలప్ అయిందో అలాగే ఉండిపోతాయి. సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయినా మళ్ళీ రివర్స్ బ్యాక్ అయిపోతాయి. ఓకే. అంటే మాస్కులైజేషన్, బోన్స్ డెవలప్మెంట్, హెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ నార్మల్ అయిపోతాయి. అన్ని కూడా మళ్ళీ ఎలాగైతే మనకి బిఫోర్ ప్యూబర్టీ ఎలా ఉన్నాడో అలాగే వచ్చేస్తాయి బ్యాక్ కి. కానీ మాస్కులిన్ క్యారెక్టర్ మాత్రం కొన్నిసార్లు అలాగే ఉండిపోవచ్చు. సెక్స్ ఆర్గాన్స్ డిప్రెస్ అయిపోతాయి. ప్రోస్టేట్ గ్లాండ్, సెమినల్ వెసికల్స్ ఎట్రోఫీ అయిపోతాయి. పెనిస్ రిమైన్స్ స్మాల్. వాయిస్ మే బి మాస్కులైన్.
ఎందుకంటే ప్యూబర్టీ వచ్చిన తర్వాత కాబట్టి రిమూవ్ చేశారు. వాయిస్ మాత్రం మ్యాస్కులైన్ గా ఉండొచ్చు. కానీ రిమైన్ అన్ని కూడా సెక్స్ ఆర్గన్స్ డిప్రెస్ అయిపోతాయి. సెమినల్ వెసికల్స్, ప్రాస్టేట్ ఎట్రోఫీ అయిపోతాయి. పెనిస్ రిమైన్ స్మాల్. ఓకే. ఇఫ్ టెస్టిస్ రిమూవ్డ్ ఇన్ అడల్ట్ లైఫ్ లో టెస్టిస్ రిమూవ్ చేస్తే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో గ్రోత్, హెయిర్ డిస్ట్రిబ్యూషన్, స్కిన్ చేంజ్, వాయిస్, ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. యాక్సెసరీ సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి డీజనరేట్ అయిపోతాయి. సెక్షువల్ డిజైర్ అనేది పూర్తిగా లాస్ అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు లాస్ అవ్వచ్చు. ఎరెక్షన్స్ ఉంటాయి బట్ నో ఎజాకులేషన్స్. ఓకే. ఎందుకంటే టెస్టిస్ తీసేశారు కాబట్టి స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండదు. యాక్సెసరీ సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి డీజనరేట్ అయిపోతాయి కాబట్టి మనకి సెమినల్ ఫ్లూయిడ్ కానీ ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ కానీ ఏమీ ఉండదు. ఎరెక్షన్స్ ఉంటాయి బట్ నో ఎజాకులేషన్స్. ఇఫ్ రిమూవ్డ్ ఇన్ అడల్ట్ లైఫ్ లో అంటే అన్ని చేంజెస్ వచ్చిన తర్వాత టెస్టిస్ రిమూవ్ చేస్తే ఆ క్యారెక్టర్స్ అలా ఉండిపోతాయి. కానీ యాక్సెసరీ సెక్షువల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి డీజనరేట్ అయిపోతాయి. ఇది మనకి మెయిన్ గా అప్లైడ్ ఫిజియాలజీ ఇన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. దీంతో మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ అయిపోయింది. అదే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ స్టార్ట్ చేయాలి. మండే నుండి అది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా?